శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. మీడియాలో ప్రచారం జరిగినట్లు బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ రాలేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అయితే ఆయన ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని బొత్స భార్య మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి వెల్లడించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఝాన్సీ లక్ష్మి బొత్స ఇకపై ఎక్కువగా మాట్లాడకూడదని, ఆవేశాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారన్నారు. దీంతో బొత్స ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధిష్టానం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఆయన వైద్యం పేరిట హైదరాబాద్ వెళ్లిపోయారని అంటున్నారు. తిరుమల లడ్డు విషయంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యత మొత్తం తనపై వేసి అధిష్టానం పెద్దలు తప్పించుకోవాలని చూడడం వల్ల బొత్స ఇబ్బంది పడుతున్నట్లు చెప్తున్నారు. తమ వారిది తప్పే అని ఒక మాట అంటే వివాదం సమసిపోతుందని బొత్స పార్టీ పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలని, తప్పు ఒప్పుకునేలా అసలు మాట్లాడొద్దని బొత్సపై అధిష్టానం ఒత్తిడి తెచ్చిందని అంటున్నారు. ఈ కారణంగా గత శుక్రవారం మండలికి డుమ్మా కొట్టాలని బొత్స భావించినట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో నార్మల్ చెకప్ చేయించుకోగా బీపీ ఎక్కువ చూపినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లినట్లు చెప్తున్నారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ హైదరాబాద్ ఆసుపత్రిలో బొత్సను కలిసినప్పుడు ఆయన నడుస్తూ మాట్లాడిన వీడియో బయట పెట్టారు. బొత్స భేషుగ్గానే ఉన్నారని హర్ష్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం 2 రోజుల వ్యవధిలో బొత్స కోలుకోవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. మరోవైపు బొత్సపై భారం తగ్గించేలా వైసీపీ అధిష్టానం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన మరికొద్ది రోజులు హైదరాబాద్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.